శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అథ ద్వితీయోధ్యాయः అష్టమూర్తి నందీశ్వరో వాచ శృణుతాత మహేశస్యావతారాన్ పరమాన్ ప్రభోః సర్వకార్యకరాన్ లోకే సర్వస్య సుఖదాన్ మునే తస్య శంభోః పరేశస్య మూర్త్యష్టకమయం జగత్ తస్మిన్ వ్యాప్య స్థితం విశ్వం సూత్రే మణిగణా ఇవ సర్వో భవస్తథా రుద్ర ఉగ్రో భీమః పశుపతిః ఈశానశ్చ మహాదేవో మూర్తయశ్చాష్ట విశ్రుతాః భూమ్యం భోగ్నే మరుద్వ్యోమ క్షేత్రజ్ఞార్క నిశాకరాః అధిష్ఠితాశ్చ సర్వాద్వైరష్టరూపైః శివస్య హి దత్తే చరాచరం విశ్వం రూపం విశ్వంభరాత్మకం శంకరస్య మహేశస్య సార్వమేతదితి నిశ్చయః సంజీవనం సమస్తస్య జగతః సలిలాత్మకం భవ ఇత్యుచ్యతే రూపం భవస్య పరమాత్మనః బహిరంతర్జగద్విశ్వం బిభర్తి స్పందతే స్వయం రుద్ర ఇత్యుచ్యతే సద్భిరూపం రుద్రస్య సత్ప్రభో సర్వావకాశదం సర్వవ్యాపకం గగనాత్మకం రూపం భీమస్య భీమాఖ్యం భూమ బృందస్య ఖేదకం. నందీశ్వరుడు ఇట్లు పలికెను, వత్స మహర్షి, మహేశ ప్రభుని గొప్ప అవతారములను వినుము. ఈ అవతారములు లోకమునందు కార్యములనన్నింటినీ చక్కబెట్టి సర్వులకు సుఖమునిచ్చును. పరమేశ్వరుడగు ఆ శంభుని 8 మూర్తులతో ఈ జగత్తు నిండియున్నది. దారమునందు మనుల పూసలు వలె ఈ జగత్తు అంతయు ఆయన యందు ప్రతిష్టను పొంది ఆయనచే వ్యాప్తమై ఉన్నది. సర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు మరియు మహాదేవుడు అనునవి అష్టమూర్తుల నామధేయములుగా ప్రసిద్ధిగాంచినవి. సర్వుడు మొదలగు ఆ శివుని అష్టమూర్తులచే క్రమముగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, క్షేత్రజ్ఞుడు అనగా జీవుడు, సూర్యుడు మరియు చంద్రుడు అధిష్ఠింపబడి ఉన్నారు. మంగళకరుడగు మహేశుని యొక్క భూమి అనే మూర్తి స్థావర జంగమాత్మకముగు ప్రాణికోటిని అంతను ధరించి ఉన్నది అని శాస్త్రము నిర్ణయించినది. పరమాత్మ సద్ఘనుడు అగు శివుని భవ అను పేరు గల మూర్తి జలరూపములో సర్వప్రాణులకు ప్రాణములను నిలబెట్టుచున్నదని మహర్షులు చెప్పుచున్నారు. పాపులకు భయంకరుడు, సత్పురుషులకు శరణు అగు శివుని రూపమైన ఉగ్రుడు ప్రాణుల లోపల బయట తానే ఉండి క్రియారూపములో విశ్వమును భరించుచున్నాడని సత్పురుషులు చెప్పుచున్నారు. సర్వ పదార్థములకు అవకాశమునిచ్చున్నది, సర్వమును వ్యాపించి ఉన్నది, ప్రాణి సమూహములో భేదమునకు ఆలంబమైనది అగు ఆకాశము యొక్క రూపములో భయంకరాకారుడుగు శివుని మూర్తియే గలదు. ఆ మూర్తికి భీముడని పేరు. సర్వాత్మనామధిష్టానం సర్వక్షేత్ర నివాసకం రూపం పశుపతే జ్ఞేయం పశుపాస నికృంతనం సందీప యజ్జగత్సర్వం దివాకర సమాహ్వయం ఈశానాఖ్యం మహేశస్య రూపం దివి విసర్పతి ఆప్యాయయతి ఏవో అమృతాంశుర్నిశాకరః మహాదేవస్య తద్రూపం మహాదేవేతి చాహ్వయం ఆత్మా తస్యాష్టమం రూపం శివస్య పరమాత్మనః వ్యాపికేతర మూర్తీనాం విశ్వం తస్మాచ్చివాత్మకం శాఖాః పుష్యంతి వృక్షస్య వృక్షమూలస్య సేచనాత్ తద్వదస్య వపుర్విశ్వం పుష్యతే చ శివార్చనాత్ యదేహ పుత్రపౌత్రాదేః ప్రీత్యా ప్రీతో భవేత్ పితా తథా విశ్వస్య సంప్రీత్యా ప్రీతో భవతి శంకరః క్రియతే యస్య కస్యాపి దేహినో యది నిగ్రహః అష్టమూర్తేరనిష్టం తత్కృతమేవ న సంశయః. ఆత్మలనన్నింటికీ అధిష్టానము, క్షేత్రములన్నింటియందు నివసించున్నది, జీవుల సంసార బంధములను తెగగోయినది అగు శంకరమూర్తికి పశుపతి అని పేరు. మహేశుని ఈశానుడను పేరు గల మూర్తి సూర్యరూపములో జగత్తునంతను ప్రకాశింపజేయుచు ద్యులోకమునందు సంచరించుచున్నది. మహాదేవుడను పేరుగల మహాదేవుని మూర్తి చంద్రరూపములో అమృత కిరణములను జగత్తుపై వెదజల్లి పుష్టిని తృప్తిని కలిగించుచున్నది. శివపరమాత్మని 8వ రూపము ఆయన ఆత్మయే. ఆ రుద్రరూపము ఇతర మూర్తులన్నింటితో కూడిన జగత్తును వ్యాపించి ఉండును కనుక అది శివుని స్వరూపమే. చెట్టు మొదట్లో నీరు పోసినచో కొమ్మలకు పుష్టి కలుగును, అటులనే శివుని ఆరాధించినచో ఆయన దేహము అయిన జగత్తునకు పుష్టి కలుగును. ఈ లోకములో పుత్రులు, పౌత్రులు మొదలగు వారి ఆనందమును గాంచి తండ్రి ఆనందించును. అటులనే జగత్తు ఆనందించినచో శంకరుడు ప్రీతుడగును. ఏ ప్రాణికైనను కష్టము కలిగినచో అది ఆ అష్టమూర్తియగు శివునకు అప్రియమును చేసినట్లు అగును. సందేహము వలదు, ఇది నిశ్చయము. అష్టమూర్త్యాత్మనా విశ్వమధిష్టాయ వ్యవస్థితం శివం భజస్వ సర్వభావేన రుద్రం పరమకారణం
ఇది ప్రోక్తాస్తే స్వరూపాస్తు విధిపుత్రాష్ట విశ్రుతాః సర్వోపకార నిరతాః సేవ్యాః శ్రేయోర్ధిభిర్నరైః. అష్టమూర్తుల రూపములో జగత్తును అధిష్ఠించి ఉన్నవాడు మంగళస్వరూపుడు సర్వకారణ కారణుడు అగు రుద్రుని సర్వము రుద్రుడే అను భావముతో భజించుము. ఓయి సనత్కుమార, నీకు ఇంతవరకు విఖ్యాతిగాంచిన అష్టమూర్తులను గురించి చెప్పి తిని సర్వప్రాణులకు హితమును చేయుటలో సంలగ్నమై ఉన్న ఈ అష్టమూర్తులను శ్రేయస్కారములకు మానవులు సేవించవలెను. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం శివాష్టమూర్తి వర్ణనం నామ ద్వితీయోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత యందలి శివాష్టమూర్తి వర్ణనమనే 2వ అధ్యాయము ముగిసినది.